తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క వాక్యం మనకి ఉచితంగా లభించేటటువంటి ఏర్పాటు తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, మన మానసిక స్థితి కూడా ఆ వాక్యాన్ని చెప్పేటప్పుడు నాకు, చెప్పినప్పుడు వినేటటువంటి మీకు, మన ఇద్దరి హృదయాలు కూడా వాటిని చెప్పడానికి నా హృదయం, స్వీకరించడానికి మీ హృదయాలు కూడా సిద్ధముగా ఉండడానికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కూడా దేవుడే మనకి దయచేయాలి. ఇంట్లో ఏదైనా మంచి గొడవ జరిగిందనుకోండి, ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆ గొడవ తాలూకు దానికి సంబంధించినటువంటి విషయాలే మనకి జ్ఞాపకం వస్తాయి. అలా చేసి ఉండకూడదు, అలా అని ఉండకూడదు అంటే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వాక్యం దాన్ని దూరం చేస్తుంది. అంటే మనం అప్పటి వరకు గడిపినటువంటి క్షణాలు, మాట్లాడినటువంటి ఉద్రేకమైనటువంటి మాటలు వాక్యాన్ని లోపలికి తీసుకెళ్ళకపోతే లోపల ఉన్నటువంటి కల్మషం కడుక్కోలేం. కాబట్టి మన భౌతిక సంబంధమైనటువంటి స్థితితో పాటు మన ఆత్మ సంబంధమైనటువంటి స్థితి కూడా ఇది ఇందుకు దోహదపడాలి. కాబట్టి దేవుడు అన్ని విధాలుగా మన ఆత్మలను రక్షించడానికి, మన ఆత్మలను కాయడానికి అన్ని విధాలా ఆయన అనుకూలపరిచేటటువంటి వాతావరణాలు అన్ని సమయాల్లో మనకు దొరకవు. కాబట్టి దొరికినటువంటి వాతావరణాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోతామన్న సంగతి మనకు బాగా తెలుసు. అయితే దేవుని యొక్క వాక్యము మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుందంటే రీఛార్జ్ చేస్తూ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఛార్జింగ్ అయిపోతే మన సెల్ ఫోను ఆటోమేటిక్గా అన్ని ఆప్షన్స్ పనిచేయకుండా అయిపోతాయి. అందుకనే ఛార్జింగ్ అయిపోయేటటువంటి 20 పాయింట్లలో మనకు ఒక మెసేజ్ వస్తుంది, లేకపోతే రెడ్గా మారిపోతుంది. అంటే నాకు ఇప్పుడు రీఛార్జ్ అవసరము, తొందరగా వెళ్ళి రీఛార్జ్ పెట్టేసి అనేటటువంటి ఆ యొక్క సిగ్నల్ మనకు పంపిస్తుంది. మన కుటుంబాల్లో జరిగేటటువంటి ఏ స్థితి అయినా కూడా ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు, లేకపోతే సమస్యలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏది ఎదురవుతున్నా కూడా మనకి రెడ్ లైట్ అనేటటువంటిది ఎలాగుతూ ఉండాలి. ఎలా? దేవుని వాక్యం దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని ఎక్కడైనా మనకు అనుగ్రహిస్తుందా? దేవుని వాక్యం ఈ సమయంలోనే మనం వినాలి అనేటటువంటి ఆలోచన ఏమైనా వస్తుందా అంటే లేదు, నా మనసు ఏం బాగలేదు, అందువల్ల నేను చర్చికి రాలేను అని అంటాను. నా ఆరోగ్యపు స్థితి ఏం బాగలేదు కాబట్టి నేను అంత దూరం రాలేను అంటే ఇవి వాక్యాన్ని దూరం చేయడానికి ఇవి ఎలా మనకు దోహదపడతాయి అనడానికి వీటన్నిటిని అధిగమించి మనం ఈ మాటలు మనం వినడానికి ముందుకు రావాలి. కాబట్టి పరిస్థితుల ప్రభావం వల్ల నేను రాలేకపోయినానని చెప్పుకోవడం అనేది ఈజీ అవుతుంది, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటిని అధిగమించి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆస్వాదించడం అనే కార్యక్రమం మన జీవితంలో జరిగితేనే మన ఆత్మ సంపద, ఆత్మ ఆ యొక్క ఎదుగుదల అనేటటువంటిది మనకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈ దినం మనం కలిసి ఆలోచన చేయబోతున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆత్మ ఎదుగుదలకు అవసరమైనటువంటివి ఏవి. మనకు తెలుసు, ఆత్మ అంటే మానవుడు 2 భాగాలుగా దేవుడు నిర్మించాడన్న సంగతి మనకు తెలుసు. అందులో మొదటి భాగం మనకు తెలుసు, అది శరీరము అన్న సంగతి. అంటే ఈ లోకంలో బ్రతకాలని అంటే ఇటు శరీరము ఉండాలి, అటు ఆత్మ ఉండాలి. ఈ 2 కలిస్తేనే భూలోకంలో మనకి మనుగడ అనేటటువంటిది కొనసాగుతుంది, ప్రారంభమవుతుంది కూడా. మనుగడ ప్రారంభం అవ్వాలంటే ఇటు శరీరం ఉండాలి, అటు ఆత్మ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే వీటితో మన యొక్క కదలికలు ప్రారంభమవుతాయో తల్లి గర్భం నుండి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నిజంగా ఈ 2 కలయికతోనే మన బ్రతుకు ముడిపడి ఉంటుంది. అందుకని
ఎదుగుదలను గూర్చినటువంటి ఆలోచన మనకి దేని మీదకి తీస్తుంది, దారి తీస్తుందంటే మనం భౌతికంగా కనిపిస్తున్నటువంటి ఈ శరీర విషయంలోనే మనకు కనిపిస్తుంది. అంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేటటువంటి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంటుంది. కానీ రెండు భాగాలుగా ఉన్నటువంటి మనిషి అంటే శరీరము ప్లస్ ఆత్మను కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నాము. నిజంగా మనిషి మరణించినప్పుడు శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతే మరి ఆత్మ అనేటటువంటిది ఉనికిని కలిగి ఉంటుంది అన్న సంగతి. శరీరానికి ఉనికి ఉంటుందా అంటే మరణించిన తర్వాత కునుకుపాటు లేకుండా నిశ్చలమైనటువంటి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టికి అప్పచెప్పేస్తాం. మరి ఆత్మ సంగతి ఏంటంటే ఆత్మ ఉనికిని కలిగినటువంటిదిగా మన ముందు ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఆత్మను గురించి దేవుడు రాయిస్తూ యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది అన్న పదం మనకు కనిపిస్తుంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటే శరీరము నిష్ప్రయోజనమైనదిగా కనిపిస్తుంది. ఆత్మ అనేటటువంటిది ఉనికి కలిగి అది నిత్యము ఉంటుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, నిత్యము ఉండేటటువంటి ఆత్మను గురించి మనం ఆలోచన కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే ఆత్మయే జీవింపచేసేది. కానీ ఈ లోకంలో మనిషి దేని మీదకు తన యొక్క దృష్టిని సారిస్తాడా అంటే శరీరం కొరకు మాత్రమే. ఈ లోకంలో అనేక మంది మనుషులు శరీరం కోసమే బ్రతుకుతుంటారు అన్న సంగతి మనకు తెలుసు. అంటే శరీరానికి కావలసిన ప్రతిదీ కూడా, అంటే చదువు దగ్గర నుంచి ఇంకా కొనుక్కోవాలన్న బంగారు, సంపాదించుకోవాలన్న వెండి, ఇల్లు, వాకిళ్ళు, పూర్తిగా దేని కొరకు అని అంటే ఇది దేని కొరకు అని చెప్తున్నాడంటే కేవలం శరీరం కొరకే. తాను సంపాదించేదంతా దేని కొరకు సంపాదిస్తున్నాడని అంటే ఆత్మ కొరకని. ఎవరైనా లోకంలోకి వెళ్ళి మీరు అడిగి చూడండి, మీరు ఆత్మ కొరకు దేన్నైనా సంపాదించారా అని అంటే ఆత్మ కొరకు నేనేం సంపాదించాలి అన్న ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఇప్పుడు సంపాదించేదంతా ఎవరి కోసం అని అంటే నా శరీరం కోసం, ఇంకా చెప్పాలంటే నా భార్య శరీరం కోసం, ఇంకా చెప్పాలంటే నా బిడ్డల శరీరాల కోసమే. సంపాదన అంతా ఇలాగ చేస్తాడా? అవును. ఒకవేళ వీటన్నిటిని పక్కన పెట్టేసి మానవుడు దేవుని దగ్గరకు వస్తే ఆ వచ్చినటువంటి మానవుడు కూడా దేవుణ్ణి ఏమడుగుతాడో తెలుసా? నాకు చదువు ఇవ్వు, నాకు సంపాదన ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకున్నటువంటి ఆరోగ్య స్థితి సరిగా లేదు, నాకు ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇవ్వు. అంటే దేవుని దగ్గరకు వచ్చినటువంటి మానవుడు కూడా దేని మీద దృష్టించి ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు, ఆయన్ని అడుక్కుంటున్నాడు అని అంటే శరీరానుసారమైనటువంటి వాటిని గురించే మాట్లాడతాడు అక్కడికి వచ్చి. అందువల్ల నేడు ఉన్నటువంటి సంఘాలలో కూడా క్రైస్తవ సమాజం కూడా ఎలా మారిపోయిందని అంటే చదువులో సహాయం చేయ్యా అని హాల్ టిక్కెట్లు కూడా తీసుకొచ్చి పాస్టర్ల ముందు పెడుతుంటారు. మేము రాసేటటువంటి ఎగ్జామ్ బాగా ఉత్తీర్ణతను సాధించాలి కాబట్టి ప్రార్థన చేసిన పెన్ను ఉంటే ఇవ్వండి అని. ఈ మధ్య ఒక అతను ఫోన్ చేసినాడు, అన్న ప్రార్థన ఆయిల్ ఉందా మన దగ్గర అని. ప్రార్థన ఆయిల్ కొత్తగా ఉంది నాకు ఆ ప్రశ్న అడిగినప్పుడు. ప్రార్థన ఆయిల్ నేను అందుకని వెంటనే నాకు ఒక ఐడియా వచ్చి క్రిస్టియన్ బుక్ స్టాల్ నంబర్ నా దగ్గర ఉంటే ఫోన్ చేశాను. బదర్ చెప్పండి అన్నాడు. మన దగ్గర ప్రార్థన ఆయిల్ అమ్ముతున్నారా అన్న. ప్రస్తుతానికి లేవు మన దగ్గర అన్నాడు. మరి దేనికి అవి అంటే నీ సమస్యలకు ప్రార్థన ఆయిల్ని నువ్వు శరీరానికి రాసుకుంటే, నీ అనారోగ్యపు స్థితికి ప్రార్థన ఆయిల్ కానీ మనం రాసుకుంటే ఏం జరగాలని కోరుకుంటున్నాడు మనుషుడు అని అంటే సమస్య తీరిపోవాలి, అనారోగ్యం కాస్త ఆరోగ్యంగా మారిపోవాలి. సంపాదన లేకపోతే సంపాదన మొదలవ్వాలి. చదువులో తక్కువ పడితే చదువులో ఎక్కువ అవ్వాలి. చూసారా? అంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనుషుడు కూడా శరీర సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. వాటి విషయంలోనే మాకు సహాయం చేయని అడుగుతుంటాడు. అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చేటటువంటి బాధ్యత కూడా మీదే అంటుంటాడు. చేసేదేమో మనము, తీర్చాల్సిందేమో దేవుడా. చదవాల్సింది మనము, కానీ ఆ చదువు కూడా ఆయనే మన చేత చదివించేసేసి మన చేతనే ఎగ్జామ్ రాయించేసేసి ఇంకా టీచరు మైండ్లోకి వెళ్ళి ఆ టీచరు ఆ పేపర్ దిద్దేటప్పుడు ఆడికి మార్కులు కూడా ఎక్కువ వేయించాలనేటటువంటి స్థితిని అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే ఆత్మ సంగతిని గురించి ఏనాడైనా మాట్లాడామని అంటే లేదు.
ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన ప్రతి మనిషి కూడా కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మనకు తెలుసు యేసు ప్రభుల వారు ఆయన చెప్తున్నటువంటి బోధల్లో ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అన్నాడు. అంటే అక్కడ యేసు ప్రభుల వారు ధనాన్ని గురించి మాట్లాడుతూ ఇద్దరు యజమానులకు ఎవడు కూడా దాసుడుగా ఉండలేడు. నిజంగా ఇక్కడ ఆ ఇద్దరు యజమానులు ఎవరని ఆయన చెప్తున్నాడంటే, ఒకటి ధనము, రెండు దేవుడు. అంటే మనం ధనం మీద శ్రద్ధ ఉంటే దేవుణ్ణి సేవించలేము. దేవుణ్ణి సేవించే వారమైతే ధనాన్ని ప్రేమించలేము. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది నిజంగా ఆత్మ శాశ్వతము, ఆత్మ నిజము, ఆత్మ ఉనికి కలిగి ఉంటుంది. ఆత్మయే జీవింపజేసేది అనేటటువంటి ఈ మాటలు నిజంగా మనకు అర్థమైతే ఇప్పుడు శ్రద్ధ అంతా దేని మీద పెట్టాలి మనం అంటే ఆత్మను గురించే శ్రద్ధ కలిగినటువంటి వారమై ఉండాలి. ఎందుకు ఈ శరీరం ఎలాగూ ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పటికే దాదాపుగా సగం జీవితం అయిపోయింది మనకి. ఒకవేళ దేవుడు అనుగ్రహించి ఆయుష్కాలం 70 సంవత్సరాలు లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతావేమో, కానీ ఆ తర్వాత బ్రతికేదంతా ఆత్మే కదా. ఆత్మ శాశ్వత కాలం ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. మరి అలాంటి మాటల గురించి మనకు ఎవరైనా బోధిస్తున్నారా? స్కూల్లో కానీ, పాఠశాలలో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ ఆత్మే ప్రధానమైనటువంటిది, ఆత్మే ప్రాధాన్యత కలిగినటువంటిది అని ఏమైనా బోధిస్తున్నారంటే ఎక్కడా కూడా అలాంటి బోధలు మనకు కనపడదు. శరీరంలో ఎప్పుడైనా కూడా స్నేహితులు ఇద్దరు కలుసుకున్నప్పుడు, 10 ఏళ్ల తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు ఏమరా ఎలాగున్నావు అని అడుగుతూ నీ ఆత్మ పరిస్థితి బాగుందా అని అడుక్కుంటారా? లేదు. నీ భౌతిక సంబంధమైన స్థితి ఏంది అని అడుగుతారు. ఎంత సంపాదించావేంటి? నీకు ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటాను కదా, ఎంత సంపాదించావు వాళ్ళ కొరకు అని అంటాడే తప్ప నీ ఆత్మ విషయంలో నీకేదన్నా లోటు ఉందా, లేకపోతే నీ ఆత్మ సమృద్ధిగా ఉందా, అభివృద్ధిని ఏమన్నా సాధించిందా అని అడుగుతారా అంటే లేదు. అన్యులు ఎలాగో అడగరు. అలాగని క్రైస్తవుల్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఒకరి ఎదురుగా మరొకరు పడినప్పుడు, లేదా మనం అప్పుడప్పుడు కలుసుకునేటటువంటి ఫంక్షన్లో కూడా, క్రైస్తవ ఫంక్షన్లు నేను చెప్పాను, మీటింగులు నేను చెప్పేది, ఎలాగుంది మీ ఆత్మీయ స్థితి, ఎలాగుంది మీ సంఘ పరిస్థితి, ఎలాగుంది అని ఏనాడన్నా అలా మీటింగులో కలుసుకున్నప్పుడు కూడా ఇతర సంఘస్థుల గురించి మనం అడిగినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయి? పోనీ వాళ్ళు ఏమన్నా మనల్ని హెచ్చరించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయి? మన ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళు కూడా మనల్ని కూడా ఏమీ అడగరు. అంటే అక్కడ ఎలా పరిస్థితి ఉందో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు గారి యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను గురించి ప్రతి మనుషుడు ఆలోచించే విధంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక చదువుకున్నటువంటి మాటల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచకూడదు. 12వ వచనం నుంచి చూద్దాం, ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. అదిగో ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, అంతేనా? రైట్. నేను పొందితినని అయినను నేను అనుకొనట లేదు అంటే ఇప్పుడు పౌరు గారు ఏం చెప్తున్నారు? ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు అన్నాడా? అంటే ఇక్కడ పౌలు గారి యొక్క మాటలలో ఆత్మ సంబంధమైనటువంటి ఈ స్థితిని గురించి ఆయన చెబుతూ, అంటే నేను ఇంకా గెలవలేదు అన్న పదమే వాడుతున్నాడు. నేను ఇంకా గెలవలేదు, నేను ఇంకా సంపూర్ణ స్థితి పొందలేదు అని అంటున్నాడు. గెలిచి తినని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు అన్నాడు. అంటే నా స్థితి
ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి ఈ స్థితి దేని గురించి, గెలువుట లేదు లేకపోతే సంపూర్ణ సిద్ధి పొందుట అయినను అనుకోనలేదు అంటున్నాడంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు? ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. నేను గెలిచాను అని చెప్పట్లేదు, అలాగని నేను సంపూర్ణ స్థితిని పొందినానా, అలా కాదు అన్నాడు. అలా కాదు అన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు చూడండి, పిల్లలను లేకపోతే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, వాళ్ళకి అస్వస్థత ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆ పిల్లాడిని ఆడ బండ పెట్టు అంటారు. దేంట్లో బండ పెట్టాలి? చిన్నపిల్లాడైతే వెయిట్ మిషన్ ఉంటుందండి. అదే పెద్దవాళ్ళం కూడా మనం వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరకు ఫస్ట్ బీపీ చెక్ చేయాలి, కూర్చోండి అంటది. ఓపీ రాయించుకున్నారా, డబ్బులు కట్టారా, బీపీ చెక్ చేయాలి. బీపీ తర్వాత ఏం చేయాలి? బరువు చెక్ చేయాలి. అంటే పెద్దవాళ్ళకైనా పిల్లవాళ్ళకైనా ఏం చెక్ చేస్తారని అంటే నిజంగా బరువు అనేటటువంటిది. ఎందుకు అలా చేస్తారని అంటే ఎదుగుదల అంత బరువు మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి. అంటే శరీరానికి సంబంధించినటువంటి ఎదుగుదల బరువు మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఆరోగ్యానికి బరువుకు సంబంధం ఉందా అని అంటే ఉంది. నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉండాలంటే బరువు కూడా ఉండవలసినటువంటి నీ వయస్సును బట్టి, నీ ఎత్తును బట్టి అది ఉండాల్సినటువంటి రీతిలో ఉండాలి. కొన్నిసార్లు పొట్ట ముందుకు వస్తుంది అనేటటువంటి ఆ కంప్లైంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా డాక్టర్ చెప్తున్నాడు, పొట్ట ముందుకు వస్తుందని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆరోగ్యం వెనక్కి వెళుతుంది అని అర్థం అన్నది. పొట్ట ముందుకు వస్తుందని అంటే చాలామందికి నచ్చదు, నిజంగానే నచ్చదు. అయినా అలా వస్తుందని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఉన్న ఆరోగ్యం కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని ఆ ఉన్నటువంటి పొట్టను మనం తగ్గించుకోవడానికి ఆ మధ్య అంటే బెల్ట్లు వచ్చేసినాయి. కొన్ని బెల్ట్లు మీరు ఆన్లైన్లో చూస్తున్నారో లేదో, కొన్ని బెల్ట్ వేసేసుకుంటే ఆటోమేటిక్గా అది పొట్టను కవర్ చేస్తుంది. దానిపైన నువ్వు షర్ట్ వేసుకుంటే ఆ పొట్ట ముందుకు వచ్చినట్టుగా కనపడదు. అంత మాత్రం చేత ఆరోగ్యవంతులమా అంటే కాదు. అందుకనే పొట్ట తగ్గించుకోవడానికి చాలా వ్యాయామం చేస్తూ ఉంటారు. అందుకనే బెల్లీ ఫ్యాట్ అనేటటువంటి పదం కూడా, అంటే దానిని నియంత్రించడం అంటే ఒకసారి పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేటటువంటిది కూడా చాలా కష్టం ప్రేమటువంటి వాళ్ళ. అందుకని డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా మన వెయిట్ని ఏం చేస్తాడని అంటే నియంత్రిస్తాడు. ఎలా నియంత్రించాలి? అండర్ వెయిట్ ఉంటుంది, అలాగే ఓవర్ వెయిట్ అనేటటువంటిది కూడా ఉంటుంది. అంటే డాక్టర్ దగ్గర మనం చెక్ చేసుకున్నప్పుడు అంటే ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉండకూడదు, ఉండాల్సిన బరువు కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఈ రెండు నియంత్రణ కలిగినటువంటివిగా ఉండాలి. మరి మన ఆత్మను గురించినటువంటి పరిస్థితి, ఎవరైనా నీ ఆత్మ ఎంత బరువు ఉందో చూడండి అని అంటారా? లేదు, శరీరం ఎంత బరువు ఉందో చూడండి అని. అందుకనే పౌలు గారు ఇదే అంటున్నాడు. ఇదే విధంగా తన ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతూ నా బరువు అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో తన్ను గురించి మాట్లాడుతూ ఇలాంటి మాట కూడా చెప్తున్నాడు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు అని నేను ఎరుగుదును. అదిగో మేలైనది చేయవలెనను కోరిక, మేలైనది చేయనెరుగుననే కోరిక నాకు చేయవలనని కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు అన్నాడు. మేలైనది చేయాలన్న కోరిక అయితే నాకుంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. అంటే తన యొక్క ఆత్మీయ స్థితిని గురించి మేలైనది చేయాలన్న కోరిక అయితే ఉంది, కానీ చేయలేకపోతున్నాను అంటున్నాడు. నిజంగా చెయ్యాలన్న కోరిక అయితే ఉంది, కానీ చేయలేకపోతున్నాను. మేలైన చేయలేకపోతున్నాను, కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక
చేయగోరని కీడు చేస్తున్నాను. అంటే నా ఆత్మీయ స్థితిలో నా మొట్టమొదటి అంటే నిజంగా చెప్పాలంటే ఈ పత్రికల్లో మొట్టమొదటి పత్రిక పౌలు గారు రాసినటువంటి రోమా పత్రిక. అంటే ఈ పత్రికలో తన ఆత్మీయ స్థితిని గురించి ఆయన వివరణ చేస్తూ ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మీయ స్థితి ఎలాగుంటుందంటే, మేలేనిదైనా చెయ్యాలన్న కోరిక అయితే నాకుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు కూడా మనం చూడండి, పర్సులో నుంచి ఒక 500 తీసి ఒక టీ తాగాలన్నప్పుడు ఓ 500 మారిస్తే ఎలాగుంటుందని అంటే, ఒక్కొక్క గంటకి 500 ఉండదు మన దగ్గర. అందుకని చాలా గట్టిగా పెట్టుకుంటాం మనం. ఈ టీకి ఒక 20 రూపాయలు టీ తాగేదానికోసం 500 మార్చాలా అని ఎలా జాగ్రత్త పడతామంటే, సరేలే ఎవడో ఒకడు వస్తాడు కదా, ఆడు ఎలాగో మనం కలవంగానే టీ తాగదాం పదా అంటాడు, కాబట్టి ఆ 20 రూపాయలు ఏదో వాడి ఖాతాలో పడిపోతుంది, కాబట్టి మనం 500 సేఫ్ అని అనుకుంటాం. అంటే ఇలా ఒకవేళ చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా చేయడానికి మనం ఇష్టపడం. డబ్బులు కాగితాలు ఆ రూపంలో మన చేతిలో ఉంటే అయిపోతుందని మనం ఏం చేస్తామంటే ఖర్చు పెట్టం దాన్ని. అందుకని ఈ మధ్య వచ్చినటువంటి ఈ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఈ డిజిటల్ మనీలో నీకు డబ్బులు అనేటటువంటి చేతికి తగలవు. మరి ఎక్కడ ఉంటాయి డబ్బులు? నీ ఆన్లైన్లో ఉంటాయి. అంటే నీ ఏమంటావు వాటిని, ఫోన్పేలో, గూగుల్ పేలో ఉంటాయి. అక్కడ నువ్వు 500, 100 రూపాయి అని నువ్వు ఆలోచించేయవు. ఒకవేళ దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తే వెంటనే దాన్ని కొట్టేస్తాం. ఎందుకంటే మన చేతులకు తగిలేది కాగితం కాదు, అది డబ్బు కాగితం కాదు. కాబట్టి చాలామంది ఇలాంటి వాటిని మనం ఉపయోగిస్తాం. ఓకే, స్కాన్ ఉందా అని అంటాం అంతే, లేదా నంబర్ చెప్పండి అంటాం. అక్కడ 100, 500, 1000 రూపాయలని కాదు, మన అకౌంట్లో ఉందా లేదా అనేది మాత్రమే మనకి జ్ఞాపకం ఉంటుంది తప్ప ఎంత దానికి ట్రాన్స్ఫర్ చేయాలన్న సంగతి గురించి ఎప్పుడు ఆలోచన. అదే 500 రూపాయలకి అయితే జేబులో ఉండి ఒక టీ 10 రూపాయలు ఇచ్చి తాగాలంటే మాత్రం అది వెనక్కి రాదు, ముందుకు తీసుకెళ్ళలేం. ఆ 500 రూపాయల నోటు వాడికి ఇచ్చినా కూడా 10 రూపాయల కోసం 500 ఇస్తే నేను చిల్లర ఎక్కడి నుంచి తేవాలి సార్ అని అంటాడు. అందుకని వెంటనే ఫోన్పే ఉంటే కొట్టేయండి అంటారు. అంటే చూసారా, ఇక్కడ పౌలు గారి యొక్క పని మేలు చెయ్యాలి కానీ చేయలేకపోతున్నాను అన్నాడు. చేయలేకపోతున్నాను. నిజంగా ప్రారంభంలో రాసినటువంటి ఈ పత్రికలో పౌలు గారి యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందంటే, చెయ్యాలి అని అనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. ప్రారంభపు స్థితి. కానీ అదే ఫిలిప్పీ పత్రిక అనేటటువంటిది ఎప్పుడు రాసినాడంటే, తన జీవితంలో దాదాపుగా 30 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత రాసినటువంటి పరిస్థితి. 30 ఏళ్ల తర్వాత ఫిలిప్పీ పత్రిక అనేటటువంటి చెరపత్రిక అని కూడా అంటాం నేను. అంటే చెరలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక. నిజంగా ఆ పత్రిక రాసేటప్పటికి మొట్టమొదట రాసినటువంటి రోమా పత్రిక నుంచి ఫిలిప్పీ పత్రిక మధ్యలో జరిగినటువంటి కాలం సంఖ్య దాదాపుగా 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో పౌలు గారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఏం జరిగి ఉండాలి చెప్పండి? ఖచ్చితంగా పెరిగే ఉండాలి. అంటే ఎదుగుదలను ఆకాంక్షిస్తున్నటువంటి వ్యక్తి, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల మీద దృష్టి ఉంచినటువంటి వ్యక్తి 30 సంవత్సరాల నిడివిలో ఖచ్చితంగా ఆత్మ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఎదుగుదలను ఆస్వాదించిన వాడై ఉంటాడా లేదా? ప్రారంభంలో మేలు చేయాలన్న కోరిక అన్న పదం మనకు కనిపిస్తుంది. అక్కడ మేలు చేయాలన్న కోరిక అయితే ఉంది కానీ చేయలేకపోతున్నాను అన్న, ఇది ప్రారంభపు స్థితి. మరి 30 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో క్రీస్తుని విశ్వసించినటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 30 సంవత్సరాల తర్వాత తన యొక్క స్థితిని గురించి అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన పరిస్థితి చాలా మెరుగైంది కాబట్టే అక్కడ రాస్తున్నటువంటి పదం 12వ వచనంలో మనం అనుకున్నాం కదా ఇందాక, 3వ అధ్యాయం 12వ వచనంలో, ఇది వరకే నేను గెలిచితినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను అన్నాడు. అంటే కొంతవరకు చాలా దూరం ఆత్మీయ స్థితిని ఏం చేసుకున్నాడంటే పెంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే తన యొక్క పరుగు పందెంలో ఎక్కడ ఉన్నాం అని లెక్కలేసుకుంటేనే కానీ మనకు అర్థం కాదు. అప్పుడప్పుడు మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా, విజయవాడ నుంచి నెల్లూరు నుంచి మనం చెన్నైకి బయలుదేరి ఒక ట్రైన్లో ఎక్కినప్పుడు కూడా మనం ఏం చేస్తామని అంటే మధ్యలో సూలూరుపేటకు రాగానే ఇంకా ఎంత దూరం ఉంది అని ప్రశ్న వేసుకుంటాం.
ఎంత దూరం ఉందని ప్రశ్న వేసుకుంటామో నిజంగా అప్పుడు మనం అడుగుతాం ఇక్కడి నుంచి మళ్ళీ చెన్నై ఎంత దూరం ఉందని ఆ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే ఇంకేముంది, ఇంకొక 2 గంటల ప్రయాణం అని అంట. ఓ 2 గంటల ప్రయాణం ఇంకా ఉందా అనేటటువంటి విషయం. మరి ఈ లోకంలో నుంచి మరలా మనం వెళ్ళబోయేటటువంటి లోకం పరలోకమే అన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకుంటే, పరలోకంలో రక్త మాంసాలు అక్కడ చోట్లేవన్న సంగతి కూడా మనకు తెలుసు. మరి ఆ లోకానికి వెళ్ళాల్సింది ఎవరు అని అంటే ఆత్మగా మనం వెళ్ళాలి. సో ఈ ప్రయాణంలో మనం ఎంత దూరం ఉన్నామన్న సంగతిని గురించి, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఈ ప్రయాణంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం లెక్కలేసుకున్న దాఖలాలు ఉన్నాయా? శరీరం అయితే అయిపోతుంది, కాటికి కాళ్ళు జోపుకుంటున్నామన్న సంగతి అయితే మనకి జ్ఞాపకం ఉంటుంది. నేను మరణిస్తే బంధువులందరికీ ఇన్ఫామ్ చేస్తారు, వస్తారు, పూలమాలలు వేస్తారు, మంచి పెట్లో, ట్రంకు పెట్లో కాదు మంచి పెట్లోనే పెడతారు. ఇలాంటివే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎంతసేపటికి. ఎందుకంటే అనేక మంది జీవితాలు మనం చూస్తుంటాం కాబట్టి, అనేక మంది ఎత్తుబడులను కూడా మనం చూస్తుంటాం కాబట్టి. కానీ ఆత్మ సంగతిని గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ, లేదు. అందుకనే ఈ ఒకనాడంటే మనం అడుగుతాం ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఇంకెంత దూరం ఉంది చెన్నై అని. కానీ ఇప్పుడు అడగాల్సినటువంటి అవసరం లేదు. నీ ఫోన్ తీసుకుని ఒక్కసారిగా నేను ట్రైన్లో ఉన్నాను, ప్రజెంట్లో నేను నెల్లూరులో ఎక్కినప్పుడు మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి, కాబట్టి ఏంటి మందలని అడిగితే మనం ఎక్కే ట్రైన్ నెంబర్తో సహా నువ్వు ఎక్కడున్నావో కూడా నీకు ట్రాక్ని చూపించేస్తుంది. ఎన్ని నిమిషాల్లో నువ్వు చెన్నైలో దిగుతావన్న సంగతిని గురించి కూడా ఓ ట్రాక్ అనేటటువంటిది నీ మొబైల్లోకి వచ్చేస్తుంది. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఈ ప్రయాణంలో ఏదైనా ఆత్మకు సంబంధించి ఎప్పుడైనా మన ట్రాక్ ఏమైనా ఉంటుందా అని అంటే ఎప్పుడు మనం ఆలోచన చేయి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ ప్రయాణం ఎప్పటి వరకు ముగుస్తుంది, ఎప్పటి వరకు నేను ఈ శరీరంలో ఉండాలి, ఎప్పటి వరకు నేను అక్కడ చేరుకోవాలి, ఇప్పుడు సమయం ఎంత, ఆ సమయం అంటే నేను చెప్పే గడియారంలో ఉన్న సమయం కాదు, మనం బ్రతుకుతున్నటువంటి సమయం ఎంత, ఇంకా ఎంతకాలం ఉంది, మన ఆరోగ్య పరిస్థితి ఏంటి, మన అనారోగ్య స్థితి ఏంటి, మన ఆర్థిక సంబంధమైనటువంటి స్థితి దీనికి ఏమైనా ఉపయోగపడదా అన్న లెక్కలు కూడా మనం ఎప్పుడు వేసుకోం ప్రియమైనటువంటి వాళ్ళం. అందుకనే మేలు చెయ్యాలనేటటువంటి కోరిక కలిగింది, కానీ అలా అనిపించిందని అంటే నిజంగా మేలు చేయాలన్న కోరిక కలిగింది కానీ చేయలేకపోతున్నాను అన్నాడంటే మీరు ఆలోచన చేయండి. ప్రారంభంలో ఉన్నటువంటి పౌలు గారి యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందంటే మేలు చేయాలన్న కోరికతో ఉన్నాడు. అదే యేసుక్రీస్తులోకి రాకముందు అసలు ఆ కోరికన్నా ఉందా కనీసం? మేలు చేయాలన్న కోరిక యేసుక్రీస్తులోకి రాకముందు అస్సలు లేదు పౌలు గారిలో. అసలు ఏముందని అంటే సంఘాన్ని హింసించాలి. మేలు చేయాలన్న కోరిక యేసుక్రీస్తులోకి రాకముందు అసలు ఆ కోరికే లేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని గురించి లెక్కలేసుకున్నప్పుడు అమ్మయ్య ఇప్పుడు మేలు చేయాలనిపిస్తుంది. అందుకని మేలు చేయుట నీ వలనైనప్పుడు దానిని చేయకుండా నువ్వు వెనుకాడవద్దు. మేలు చేయ నెరిగియుండి అలాగూ చేయకుండుట అది పాపము అన్న సంగతి కూడా మనకు రాస్తున్నాడు. అంటే మేలు చేయాలన్న కోరిక అయితే ఉంది కానీ చేయలేకపోతున్నావే. ఆ మేలు నీ ఆత్మకు సంబంధించినటువంటిదని నువ్వు ఆలోచన చేయాలి. ఇతరులు నీ వల్ల మేలు పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు దానిని నువ్వు వెనక్కి తీసుకోవద్దు అంటాడు. నీ వల్ల మేలు జరిగితే అది మంచిదే కదా. ఇక్కడ పౌలు అన్నాడు మేలు చేయాలన్న కోరిక కలిగింది అని అనిపించి చెప్తున్నాడు, కానీ క్రీస్తులోనికి రాకముందు అసలు ఆ కోరిక కూడా ఆయనకు లేదు. అందుకని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మన మనస్సును బలపరుస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళదా. మనలో ఉన్నటువంటి ఆ మనస్సుకు ఎంత హాయినేస్తుందంటే వాక్యము. అందుకని అక్కడ చెబుతూ మళ్ళా మనం 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఫిలిప్పీలకు రాసిన, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. అదిగో ఏం చేస్తానంటే వెనుక ఉన్నవి మరచి అన్నాడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు కలుగు బహుమానమును పొందవలనని
గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని. అంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే నా ప్రయాణం అంతా, నా ప్రయాసంతా దానికే అన్నాడు. యేసుప్రభుల వారు కూడా ఒక ఉపమానం చెబుతూ, ఎవడైనాను నన్ను వెంబడించాలి అనుకున్న వాడు ఎవడైనా కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఇదిగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టేవాడి దృష్టి ఎలా ఉండాలంటే వెనుక వాటి మీద ఉండకూడదు, వెనుక వాటి మీద ఉండకూడదు. మీరు నాగలు దున్నేటప్పుడు ఎవరైనా, అంటే మనం నాగలు దున్నడం ఇవన్నీ మనకి అనుభవాలు లేవు. ఒకవేళ నాగలు దున్నేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అంటే 2 ఎద్దుల్ని కట్టేసి నాగలి దున్నేటప్పుడు ఎందుకు వెనక్కి తిరిగి చూడడు రైతు? ఒకవేళ వెనుక చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎద్దుల్ని ఆపేస్తాడు అతను, అంతేనా? అతను ఎద్దుల్ని ఆపేసి ఆ తర్వాత వెనక్కి తిరిగి మాట్లాడతాడు. కానీ పోతూ పోతూ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తాడా అంటే చూడడు. ఎందుకని అంటే ఆ మునికోణం ఉంటుంది కదా, అది ఎద్దుల కాళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దున్నేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దున్నాలి. అంటే దున్నాలి అంటే ఇక్కడ ముందు చూపు, అంటే ముందుగా తన చూపును చూసుకుంటూ వెళ్ళాలి తప్ప దాని మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడడం అనేది ప్రమాదకరం. కాబట్టి ఇక్కడ యేసుప్రభుల వారు చెప్తున్నారు, నువ్వు ముందున్న వాటి కొరకే నువ్వు ఉండాలి. కాబట్టి దాని మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసి అయ్యో నాది అని అనుకున్నావంటే నువ్వు నాకు పాత్రుడు కాదు అన్న సంగతి చెప్తున్నాడు. అందుకని ఇక్కడ పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడంటే, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి అన్నాడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు ఆ కలిగే బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అలా చెబుతూ, కాబట్టి రైట్ 11వ వచనంలో ఏ విధము చేతనైనా ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినప్పుడు ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని, అదిగో సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట? నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. వాటిని సమానముగా, దేంతో సమానం? పెంటతో సమానంగా ఎంచుకున్న సమస్తాన్ని ఏం చేసుకున్నాడంటే నష్టపరుచుకున్నాడు. అంటే ఆత్మ కొరకు తనకున్నదంతా ఏం చేసుకున్నాడు? వదులుకునేదానికి ఇష్టపడ్డాడు. ప్రేమటువంటి ఆత్మ కొరకు, శరీరం కొరకు మనకున్నదాన్ని వదులుకోం, లేనిదాన్ని కూడా సంపాదించుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ ఆత్మ కొరకు పౌలు గారు చెప్తున్నటువంటి తనకున్నదంతా వదులుకునేందుకు ఇష్టపడుతున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు ఇక్కడ ఆత్మ కొరకు మనం సాధ్యమైతే ఇలాంటి కార్యక్రమం చేస్తామా? లేదు. అవసరమైతే ప్రార్థనైనా చేయడం మానేస్తాము. ఇంకా అవసరమైతే బైబిల్ చదవకుండా ఉండడం కూడా మనం మానేస్తాము. ఇంకా అవసరమైతే సంఘానికి రాకుండా కూడా ఆగిపోతామే తప్ప వాటిని వదులుకునేటటువంటి పరిస్థితి అయితే మనలో ఉండదు. ఆత్మ కొరకు తనకున్నదంతా వదులుకునేటటువంటి పరిస్థితి వస్తే ఇదిగో ఇలాంటివి మనం వదులుకుంటామే తప్ప ఆత్మ కొరకు ఇంకా ఏదైనా సంపాదించుకోవాలా, ఆత్మ ఎప్పుడు కూడా బలంగా ఉండాలి, ఆత్మ ఎప్పుడు కూడా ఎదుగుదలను ఆస్వాదించాలి అనేటటువంటిది. అందుకని పౌలు గారు ఆత్మ ప్రయాణాన్ని ఏం చేసుకుంటున్నాడంటే అప్పుడప్పుడు ట్రాక్ చేసుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు. తన ట్రాక్ ఎక్కడ ఉంది, ఏంటి పరిస్థితి, నేను ఇక్కడ ఉన్నాను అని నాకు అర్థమైతే ఎక్కడికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అనేటటువంటి ట్రాక్ని ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉన్నాడు. అందుకని మనం కూడా ఎప్పుడు కూడా మన యొక్క ప్రయాణ విషయంలో మన ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఎదుగుదలను ఆపేక్షించేటటువంటి వారమైతే సమస్తాన్ని నష్టపరుచుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. పౌలు గారిలాగా ముందున్న వాటి కొరకే మనం వేగిరపడాలి. వెనుకున్నటువంటి వాటిని మరిచిపోవడం మాత్రమే కాదు, వదులుకోవడం మాత్రమే కాదు, ముందున్నటువంటి వాటి కొరకు మనం ఏం చేయాలంటే వేగిరపడాలి. అందుకని తిమోతి గారికి కూడా పౌలు గారు రాస్తూ తన యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక, అదిగో మంచి పోరాటము పోరాడితేనే. మనకి ఎక్కడ కనిపిస్తుంది ఈ వాక్యం? చనిపోయిన వాళ్ళ సమాధుల మీద కనిపిస్తుంది. మంచి పోరాటం పోరాడాడు. ఎలాంటి పోరాటం పోరాడు ఉంటాడు చెప్పండి?
నిజంగా మంచి పోరాటం పోరాడాడు అని చెప్పడానికి ఏదైనా కారణాలు అంటే ఏదైనా హేతువులు కనిపిస్తాయి అతను బతికున్నప్పుడు మంచి పోరాటం పోరాడాడు అన్న పదం అతని సమాధి మీద ఆ శిలాఫలకం రాయాలని అంటే ఇప్పుడు బ్రతికినప్పుడు అతను ఏం చేసి ఉండాలో చెప్పండి. ముందున్న వాటి కొరకు ప్రయాసపడాలి, వెనుక ఉన్న వాటిని మరిచిపోయి ఉండాలి. ఇంకా చెప్పాలంటే సమస్తాన్ని ఆత్మ కొరకు అతను వదిలేసుకొని ఉండాలి. ఇంకా చెప్పాలంటే పెంటతో సమానంగా వాటన్నిటిని ఎంచుకో ఉండాలి. అలా చేసినటువంటి వాడికి నిజంగా ఇలాంటి ఒక ఆ బోర్డు వేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. అంటే విశ్వాసాన్ని నేనేం మంచి పోరాటం పోరాడాను అంటే తిమోతికి రాస్తూ కూడా మొదట్లో ఉన్నటువంటి రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో అక్కడ కొంత పరిస్థితి, అంతకుముందు క్రీస్తులోనికి రాకముందు మేలు చేయాలన్న ఆలోచన కూడా లేదు. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట, మేలు చేయాలన్న కోరిక అయితే ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను. ఇది ప్రారంభపు స్థితి. ఆ తర్వాత ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మరికొంత పరిస్థితి ఆయన తన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? వెనుకున్నటువంటి వాటిని నేను మర్చిపోయాను, ముందున్న వాటి కొరకే నేను ప్రయాసపడుతున్నాను. అసలు నాకు కలిగింది యావత్తు కూడా నేను నష్టపరుచుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే పెంటతో సమానంగా వాటిని సమానంగా నేను చూసుకుంటున్నాను అన్న పదం. అంటే ప్రారంభంలో రాసినటువంటి పత్రికకు 30 ఏళ్ల తర్వాత రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పౌలు గారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ట్రాక్ విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే ఎంత సాహసం చేసుంటాడు, లేకపోతే ఎంత సాధన చేసుంటాడు. ఇలాంటి ఆత్మీయ స్థితిని పెంచుకోవడానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను ఆస్వాదించడానికి ఎంత ప్రయత్నం చేసుంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమటువంటి వారు. అందుకనే తిమోతి దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇంకా తన యొక్క ఆత్మీయ స్థితిని గురించి ఇంకా ఎలా మాట్లాడుకున్నాడు అని అంటే, ఇదిగో మరణానికి ముందు రాస్తున్నటువంటి పత్రిక అనమాట, తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక. ఆ పత్రికలో తన యొక్క ఆత్మీయ ఎదుగుదలను గురించి ఎలాంటి పదాలు వాడుతున్నాడు అంటే, నేను ఇది మంచి పోరాటము అన్నాడు. మంచి పోరాటం ప్రారంభంలో ఉన్నటువంటి స్థితి. ఆ తర్వాత కడవరి వరకు అంటే ఇంకా మరణానికి ఇంకా తక్కువ దూరంలో లేడు, మరణానికి ఇంకా టైం వచ్చేసింది. కాబట్టి టైం వచ్చేసినప్పుడు మాట్లాడవలసినటువంటి సంగతిని గురించి చెప్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అన్న పదం చూసారా? అంటే మన ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది దినాలు గడుస్తున్న కొలది ఇదే వాక్యాన్ని నేర్చుకుంటున్నామా, లేకపోతే ఈ వాక్యం ప్రకారమే మన బ్రతుకులు ఉంటున్నాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వాక్యాన్ని అయితే నేర్చుకొని మేము చెప్పేస్తాం కదండి, మాకు వచ్చు కదా ఈ వాక్యం. ఎందుకంటే ఎన్నో సమాధుల తోటలోకి వెళ్ళిన ప్రతిసారి, అంటే ఎవరో ఒకరిని పోర్చడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలాంటి శిలాపథకాలు చదువుతుంటాం. కాబట్టి మాకు ఈ వాక్యం బాగా తెలుసు, బాగా వచ్చు అనేటటువంటి పదాలే మనం ఇక్కడ మాట్లాడతాము. కానీ ఆ ప్రకారంగా మన జీవితం ఉందా లేదా అన్నది చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు మనకి లేవు ప్రేమటువంటి వాళ్ళ. మరణానికి ముందు ఈ పత్రికను రాస్తే తిమోతి మంచి పోరాటము పోరాడాను. మంచి పోరాటం. మన ఆత్మీయ స్థితిని మీరు గమనించగలిగితే, ఆడియో ఆఫ్ చేసి మన ఆత్మీయ స్థితిని మనం అంచనా వేసుకుంటే ప్రతిసారి కూడా మన పరిస్థితి ఎలాగుంటుందని అంటే, క్రైస్తవులమైనటువంటి మన పరిస్థితి నేడున్నటువంటి కాలాల్లో ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నట్టుగా క్రైస్తవ్యంలో ఇలాంటి పరిస్థితే ఉంటుందా? అవునండి. నాకు సంఘంలో ఆ సీటే కావాలి అంతే. ఏ సీటు కావాలి? ఫ్యాన్ కింద ఉన్నటువంటి సీటు, గోడ పక్కగా ఉన్నటువంటి సీటు. ఆయన తప్పితే వేరే ఒకడు కూర్చున్నాడు అనుకో, ఒకవేళ తెలియ కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటే కింద నుంచి పైదాకా చూస్తాను నిలబడి ఉంటాడు తప్ప అక్కడి నుంచి కదలడు. కాదండి ఏదో ఒకడు వచ్చి చెప్పాలి ఇది ఆయన సీటు, నువ్వు లేచి ముందు కూర్చో అని చెప్తే అప్పుడు ఆ వ్యక్తి ముందు కూర్చుంటే తప్ప ఆయన సీటు ఆయనకే ఉండాలి. ఇంకంతేనా? ప్రార్థన విషయంలో ఉండదు, వాక్యం చదవడం విషయంలో ముందుకు రాము, ఇంకా వాక్యం నేర్చుకోవడం విషయంలో ముందుకు రాము.
అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట. అంటే క్రైస్తవ ఎదుగుదల అనేటటువంటి ఉంటుందా అని అంటే లేదు ప్రేమటువంటి వారు. క్రైస్తవ్యంలో ఎదుగుదల లేదు. క్రైస్తవులంటూ ఉన్నటువంటి వారి సంఖ్య అయితే ప్రబలిపోతా ఉంది. శిశువుల సంఖ్య విస్తరించనారంభించినప్పుడు అన్న పదం మనకు కనిపిస్తుంది మొదటి శతాబ్దం. ఈరోజు కూడా క్రైస్తవుల యొక్క జనాభా లెక్కల్లో మనం ఆలోచన చేసుకుంటే చాలామంది క్రైస్తవులుగా పిలువబడినటువంటి వాళ్ళు సంఖ్య అనేటటువంటిది చాలా పెరిగిపోతుంది. కానీ పౌలు గారి యొక్క గురి ప్రకారమే క్రైస్తవ జీవన విధానాన్ని అలా గురి పెట్టుకుని బ్రతికే వాళ్ళ సంఖ్య మాత్రం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వాళ్ళ గురి అంతా శరీరం పైనే ఉంటుంది, శరీర సంబంధమైందే ఉంటుంది. నిజానికి వాళ్ళు క్రైస్తవులన్న నామకరణం అయితే ఉండదు, కానీ గురి కలిగినటువంటి బ్రతుకులు ఉంటున్నాయంటే లేదు. కాబట్టి ఎందుకు అలాంటి గురి కలిగినటువంటి బ్రతుకులు ఉండవు అని అంటే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల వాళ్ళ ఆసక్తి శూన్యము, జీరోలో ఉంటుంది. ఎంతసేపటికి శరీరానికి ప్రాధాన్యత ఇస్తాము. అనారోగ్యం సంభవించినప్పుడు ఉద్యోగం, పెండ్లి ఇవే కదా గురి. అవి పొందిన తర్వాత మళ్ళా అతడు ఏమైనా కనిపిస్తాడా అని అంటే నేటి క్రైస్తవం ఎలాగుందంటే అప్పులా వచ్చి అంటాడు. అంటే వాక్యం చెప్పేటటువంటి బోధకుల పరిస్థితి కూడా ఎలాగుంటుందని అంటే ఏ విధం చేతనైతే ఏముందండి, ఆడు అప్పు అన్నాడు, ఆడు జబ్బు అన్నాడు, ఆడు చదువు అన్నాడు, ఆడు ఉద్యోగం అన్నాడు, ఆడు పెళ్ళి ఇంకా కాలేదన్నాడు, రా అన్నాను నేను అంతే. అంటే ఇవన్నీ పోవాలంటే వచ్చేయి, నువ్వు యేసుక్రీస్తునంతకు వచ్చేయి. ఆయనే పెళ్లి చేసేవాడు, అంటే ఆయన పెళ్ళిళ్ళు పెద్ద. ఆయనే ఉద్యోగం చూసేవాడు, ఎందుకంటే ఆయనే నీ పక్షాన కూడా నీకు రాపిచ్చి నీ చేత రాయించి నీకు ఉద్యోగం ఇప్పించేవాడు ఆయనే. ఇంకా చెప్పాలంటే ఆయన డాక్టరు, ప్రతి రోగాన్ని ఆయన నయం చేసేస్తాడు. కాబట్టి నువ్వు అలా అనుకొని వచ్చినాడు. పెళ్ళి కాలేదు అన్నాడు, పెళ్ళి అయ్యింది. ఉద్యోగం రాలేదనుకున్నావు, వచ్చావు, ఉద్యోగం వచ్చింది. తర్వాత కనిపిస్తావా? లేదు. అనారోగ్యపు స్థితి ఉన్నప్పుడు ఎంతగా దేవుని దగ్గర బతిమలాడుతామో కదా, ఇప్పుడు కాస్త ఆరోగ్యం వచ్చిన తర్వాత అస్సలు కనపడం ప్రేమటువంటి, అస్సలు కనపడం. అంటే ఇవే పద్ధతులు కనిపిస్తున్నాయి. నేడు క్రీస్తునకు రావడానికి ఇవే పద్ధతులు నిజంగా పాస్టర్లు గారు కూడా ఇవే వాడుతున్నారు అని అంటే వాడుతున్నారు ఇవే పద్ధతులు. నువ్వు రా, నువ్వు అప్పుతో ఉన్నావా, వచ్చేయి అంటాడు అంతే. అప్పు తీర్చేది ఆయన కదా. నువ్వు వచ్చేసి అంటాడు. నీకు అనారోగ్యమా, యేసు నిన్ను స్వస్థపరచు, యేసు స్వస్థపరచును గాక అంటాడు. దెయ్యములతో వ్యాధులతో పీడింపబడుతున్న వారులారా రండి అన్నాడు. అంటే గురి అట్టపోయింది, గురి పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళ గురి ఏమైంది అని అంటే భౌతిక సంబంధమైనటువంటి విషయాల పట్ల వాటిని పోగొట్టుకోవాలనేటటువంటి గురితోనే వస్తున్నారు. అవి పోగొట్టుకుంటారు, తర్వాత మరలా వాళ్ళు కనపడరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమే 8వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన నిశ్చయముగా నా ప్రభువుకు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును ఏం చేస్తాడంట, నష్టముగా సమస్తమును యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని ఏం చేస్తాడంట, నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎవరిని సంపాదించుకొని? ఇల్లు సంపాదించుకున్నవాడు ఈరోజు కనిపిస్తున్నాడు, కార్లు సంపాదించుకున్న వాళ్ళు ఈరోజు కనిపిస్తున్నారు. ఆ మధ్య ఒక వాట్సాప్లో మీకు ఒకటి వచ్చింది, చందా ఇచ్చేవాడి ఇల్లు ఎలాగుంది, చందా తీసుకునేవాడి ఇల్లు పాస్టర్ ఇల్లు ఎలాగుంది. చూసారా మీరు? మీకు కూడా వచ్చింది, చూడలేదా? ఈ మధ్య వైరల్ అవుతాం. చందా ఇచ్చేవాడి ఇల్లు గుడిసె కాదు, రేకుల ఇల్లు. చందా తీసుకునేవాడి ఇల్లు పెద్ద బిల్డింగ్. నాకు ఒకటి చూపించారు దాన్ని వాట్సాప్లో. అంటే ఇప్పుడు చందా ఎవరికి ఇస్తున్నారు అన్న లెక్కలో నేను కూడా పాస్టర్ కదా, చందా ఇచ్చే నీ ఇల్లు ఎలాగుంది, చందా తీసుకునేవాడి ఇల్లు ఎలాగుంది, ఇచ్చేవాడి ఇల్లు ఎలాగుందో ఒకసారి చూడండి సార్ అని చూపిస్తే నేను అడిగాను, ఇందులో తప్పే ఉంది అన్న. ఇచ్చేవాడు బాగుండాలి కదా అంటే తీసుకున్నవాడు అలా ఉండాలనే మీరు చెప్పేది? కాదు, తీసుకునేవాడి ఇల్లు బాగుంటేనే ఆ ఇల్లు 10 మందికి ఉపయోగపడుతుంది. తీసుకునేవాడు వాడి ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటేనే ఎవడైనా కూడా ఇచ్చేవాడి ఇంటికి పోడు. ఇప్పుడు స్థానిక సంఘంగా మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా
కొత్త వాళ్ళు అతిథులుగా వచ్చినప్పుడు కూడా ఎవరింటికి వస్తారంటే ఒక విశ్వాస ఇంటికి వెళ్ళరు. ఏదైనా అడగడానికి కానీ లేకపోతే ఏదైనా చూడడానికి కానీ ఏదైనా విశ్వాస ఇంటికి వెళ్ళరు. ఎవరింటికి వస్తారని అంటే ఖచ్చితంగా పాస్టర్ గారి ఇంటికే వస్తారు. పాస్టర్ గారు ఎక్కడున్నారు, మేము మీ ఇంటికి రావాలనుకుంటున్నాం ఈ పొద్దు అని అంటే రండి రండి అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏం కావాలి మనకి? ఓ సరైనటువంటి సదుపాయాలు ఉండాలి, ఓ మంచి వాతావరణం ఉండాలి. ఆ పాస్టర్ ఇంటికి పోయాం 5 నిమిషాలు కూర్చోలేకపోయినామండి ఆడన్నాం, ఎవరికి అవమానం? అది ఎవరికి అవమానం? కాబట్టి ఇచ్చేవాడు పరిస్థితి ఎలాగుందని నువ్వు చెప్తున్నావే, మరి తీసుకునేవాడి ఇంటికే కదా అందరూ వస్తారు. మరి ఆడు కూడా ఎలాగ ఉండాలని అంటే అందరికీ ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాడుగా ఉండాలంటే ఆడేమో ఈ పనిని నమ్ముకొని బతుకుతుంటాడు. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి ఈ మాట క్రీస్తు నిమిత్తం, అదే క్రీస్తును సంపాదించుకొని అంటాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అన్నాడు. అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏమన్నాడంటే ఆయన యందు అగుపడు నిమిత్తాలి యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే నాకున్నదంతా మనకు తెలుసు కదా, మంచి ముత్యములను వెతకగోరిన ఒక వర్తకుని పోలి ఉన్నది పరలోక రాజ్యం అన్న పదాన్ని వాడుతున్నాడు యేసుప్రభువు. అంటే పరలోక రాజ్యాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి ఆయన చెప్తున్నటువంటి ఒక సామెత లేకపోతే ఒక ఉపమానం ఏంటంటే, ఇదిగో మంచి ముత్యాలను వెతుకుతున్న ఒక ముత్యాల వర్తకుని పోలి ఉన్నది అని. నాకు అర్థం కాలేదు, ముత్యాల వర్తకుడికి పరలోకానికి ఏంటి సంబంధం అని. అప్పుడు చెప్తున్నాడు ఆయన, పలానా ఊర్లో మంచి ముత్యం ఉందని తెలుసుకున్నాడంట, అక్కడికి వెళ్ళిపోయినాడంట. చూస్తే అది మంచి ముత్యాల వ్యాపారికి ముత్యాల గురించి మనం నేర్పించాలా? ఆల్రెడీ వాటిలో మంచి నైపుణ్యం ఉంటుంది. కాబట్టి అలాంటి నైపుణ్యం కలిగినటువంటి వాడిని పోలి ఉన్నది పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. ఎక్కడ ముత్యం దొరుకుతుంది, అక్కడ మంచి ముత్యాలు ఉన్నాయని ఎప్పుడైతే అతనికి అడ్రస్ తెలుస్తుందో నేరుగా అక్కడికి వెళ్ళిపోతున్నాడు, వాటిని పరిశీలన చేస్తున్నాడు. ఇది మంచి ముత్యం కాదు అని అనుకుంటున్నాడు. కానీ చివరికి ఒక దగ్గర అయితే మంచి ముత్యం దొరికింది. అంటే తన పరిశోధన వేటలో ఒక మంచి ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ ముత్యం ఖరీదు ఎంత అని అమ్మేటటువంటి వాడిని అడిగినప్పుడు అమ్మేటటువంటి వాడు చెప్పాడు, నీకున్నదంతా అన్నాడు. నీకున్నదంతా ఇచ్చేస్తే కానీ ఈ ముత్యం ఇవ్వను అన్నాడు. ఇప్పుడు ముత్యాల వ్యాపారం ఏం చేసి ఉండాలి? ఏం చేసి ఉండాలి? నిజంగా నాకున్నదంతా ఇచ్చేస్తే తర్వాత నాకేంటి అని ఆలోచించలేదంట. పరలోక రాజ్యము అలాంటి వాడిది. తనకున్నదంతా ఇచ్చేసి ఆ ముత్యాన్ని తీసుకున్నాడు. అంటే ఒక లెక్కలు వేసుకున్నాడా వ్యాపారి? అవును, ఇప్పుడు ఉన్నదంతా పోల్చుకుంటే పొందబోయేది మనకి చాలా ఎక్కువ. అలా నీ ఆత్మీయ స్థితిని నువ్వు ఎప్పుడైనా లెక్కలేసుకున్నావా? లెక్కలేసుకుంటే నీకున్నదంతా ఇచ్చేసి దాన్ని ఏం చేస్తావు? సంపాదించు. అందుకనే యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టపరుచుకుని నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటే ఆయన సంపాదించుకోవడానికి నా దగ్గర ఉన్నదంతా ఇది వేస్ట్ అయ్యా. కాబట్టి నాకున్నదంతా అనేటటువంటి పదం నిజంగా యూదా ఇస్కరియోతుకి యేసుప్రభుల వారి యొక్క విలువ తెలియలేదు. అందుకని ఎంతకి లెక్క కట్టాడు? 30 వెండి నాణ్యాలుగా. అసలు యేసుప్రభుల వారి యొక్క వాల్యూ ఎంత అర్థం కాలేదు నిజంగా యోధాకు అర్థం కాల. డిస్కషన్ జరుగుతూ ఉంది, రేటు కుదురుతూ ఉంది. 20 దినారాలు అన్నాడు. కాదు 30 అన్నాడు. అరే ఆయన వాల్యూ ఎంత, అసలు ఆయన స్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించి. ఆయన తలకు అప్పుడప్పుడు కూడా మనకి సినిమాల్లో చూపిస్తుంటారు, ఆడిని చంపాలంటే ఎంత అని. ఓ 2 లక్షలకి డీల్ మాట్లాడుకుంటారా? అంటే ఆడి ప్రాణం ఖరీదు 2 లక్షలు. పోనీ అప్పుడప్పుడు ప్రమాదాల్లో మరణించినటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఎక్స్గ్రేషియా అనేటటువంటి పదంతో వాళ్ళ యొక్క ప్రాణాలకు సంబంధించి ఖరీదు కడుతూ ఉంటారు. యాక్సిడెంట్లో మరణించినటువంటి వాడు కానీ ఇన్సూరెన్స్ చేసుకుంటే వాడి ప్రాణానికి ఖరీదు కడతారు. నేను అడిగాను డాక్టర్ని, సార్ ఎలా ఖరీదు కడతారు, దీన్ని లెక్క కడతారు అని. ఏం లేదు, చిన్న లాజిక్. ఆడి చనిపోయేటప్పటికి ఆడి వయసు ఎంతో లెక్క కడతారు. ఒకవేళ వాడు ఆ వయసును బట్టి బతకాల్సిన తర్వాత లెక్క వేసుకుంటే ఆ మధ్యలో వాడు ఆ బ్రతికున్నప్పుడు ఎంత సంపాదించగలుగుతాడో దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కాంపన్సేషన్ కింద లెక్క కట్టేస్తుంది.
అంటే వాడు ఒకవేళ 20 సంవత్సరాల్లో వాడు చనిపోతే 20 సంవత్సరాలప్పుడు ఎంత ఉద్యోగం చేస్తున్నాడు? ఓ 3,000 లేదా ఓ 10,000 రూపాయలు ఉద్యోగం చేసేవాడు అయితే, అంటే 60 ఏళ్లకు వాడి ఉద్యోగం ఎంత పెరుగుతుంది, వాడికి ఎంత డబ్బులు ఇవ్వాలి అన్న దాని మీద కాంపన్సేషన్ అనేటువంటి నిర్ణయిస్తారు. మరి యేసుప్రభుల వారికి లెక్క కట్టిన విధానాన్ని మనం అర్థం చేసుకుంటే ఏ లెక్కలో లెక్క కట్టారో మనకైతే తెలియదు. మొత్తానికి 30 వెండి నాణ్యాలకు ఫిక్స్ అయిపోయారా? అంతే, ఫిక్స్ అయిపోయినారు 30 వెండి నాణ్యాలకు. కానీ పౌలు అంటాడు, అతి శ్రేష్టమైన యేసును గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తము నష్టం అంటే అప్పటిదాకా నీకు ఏముందని అని మీకు అనుకోవచ్చు. ఏముంది పౌలు గారి దగ్గర? ఏమైనా ఉందా పౌలు గారి దగ్గర? ఓ అధికారం ఉండిందండి ఆయన దగ్గర. ఆయన కింద పిలిస్తే పలిగేటటువంటి సేవకులు ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో బెంజ్ కారు ఉంటుందేమో ఒక అధికారి, కానీ ఆ రోజుల్లో ఒక గుర్రం ఉంది ఆయనకి. తన యొక్క స్టేటస్ అది. అంటే వాటన్నిటిని వదిలేసి ఇందులోకి వస్తున్నాడంటే మీరు ఆలోచన చేయండి. అందులో ఉండి దాన్ని ఆ కార్యక్రమంలో ఉండి తన యొక్క గొప్పతనాన్ని చాటింపు చేసుకోవడానికి కూడా పౌలు గారు ఇష్టపడలేదు ప్రేమటువంటి. అందుకని సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా మనకున్నటువంటి లోకంలో మనకి చాలా ఇంపుగా ఉంటాయి. నిజంగా చాలా ఇంపుగా ఉండేటటువంటి వాటిని మనం అర్థం చేసుకుని ఏం చేసుకుంటామంటే ఇది చాలా వాల్యుబుల్. అంటే మనం ఏ ముఖ్యమంత్రితోనో లేకపోతే మరొక మినిస్టర్తోనో లేకపోతే మరొకరితోనో మనం ఫోటో దిగినప్పుడు ఏం చేస్తామంటే తీసుకొచ్చి మన పర్సులో పెట్టుకొని ప్రేమటువంటి వాళ్ళు ఏం చేస్తామంటే అందరికీ కనిపించేటట్టు గోడకి ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కడు కూడా అది కనిపించే విధంగా తగిలిస్తాం. అంటే లోకంలో ఉన్న వాటికి మనకి ఎలా కనిపిస్తాయి అంటే చాలా ఇంపుగా కనిపిస్తాయి. కాబట్టి నువ్వు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతిది కూడా నీకు ఎలా కనిపించాలంటే కంపులాగా కనిపించాలి. అందుకని పెంటతో సమానము అంటున్నాడు ఆయన. అంటే మన ఆత్మీయ ఎదుగుదలలో ఇవన్నీ మనకు అవసరమా అంటే ఇదిగో ఇవన్నీ అవసరమే. వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలి. ముందున్న వాటి కొరకు మనం ఏమవ్వాలి? వేగిరపడాలి. లక్ష్యాన్ని సాధించడానికి మనం ఇష్టపడాలి ప్రియమైనటువంటి. ఈ లక్ష్య సాధనలో మనం ఎంతగానో కష్టపడాలి. ఎందుకంటే మనం పొందబోయే లోకానికి నిజంగా దాని ఖరీదు కడతామంటే లేదు. మనం పోగొట్టుకునే లోకం ఖరీదు ఎంత, మనం పొందబోయే లోకం ఖరీదు ఎంత ఒక్కసారి మీరు ఆలోచించి. అసలు దీనికి దానికి ఏమైనా తేడా ఉంటుందా? అసలు పోల్చుకోగలుగుతామా? నక్కకి నాగలోకం అన్న పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అప్పుడప్పుడు విలువైనటువంటి వాటిని పోల్చడానికి మనం వాడే పదం సామెత ఎలాగుంటుందంటే ఎలాగుంటుంది. ఒక్కసారి ఈ లోకపు స్థితిని మనం పొందబోయే పరలోకపు స్థితిని కంపేర్ చేసి చూడండి. ఇక్కడేమో ఆకలి, అక్కడికి పోతే ఆకలి ఉంటుందా? ఇక్కడేమో దప్పిక, అక్కడికి పోతే దప్పిక కూడా ఉండదు. ఇక్కడేమో మట్టి రోడ్లు, సిమెంట్ రోడ్లు, కానీ అక్కడికి పోతే బంగారు వీధులు అన్న పదం మనకు కనిపిస్తుంది. ఇక్కడేమో 60-70 సంవత్సరాల కాలం బ్రతుకు, మరి అక్కడికి వెళ్తే కోటాను కోట్ల సంవత్సరాల యొక్క బ్రతుకు ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని మన లక్ష్య సాధనలో మనం ఎలాగుండాలంటే ఇదిగో మన గురువు దగ్గర మనం నేర్చుకోవడానికి మన రక్షకుడైనటువంటి యేసుప్రభుల వారు అనేకమైనటువంటి ఉపాయాలు, అనేకమైనటువంటి లక్ష్యాలు మన ముందు ఉంచేసి వెళ్ళిపోయి టార్గెట్ ఏంటంటే పరలోకం చేరుకోవాలి ప్రియమైనటువంటి. పరలోకం చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే మన ఆత్మీయ స్థితి చాలా మెరుగుపడాలి. పౌలు గారు ప్రారంభంలో మేలు చేయాలన్న కోరిక అని అంటున్నాడు, కానీ చేయలేకపోతానని అంటున్నాడు. కానీ పిలుపు పత్రిక వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే నేను ఏమవుతున్నానంటే వేగిరపడుతున్నాను, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుతున్నాను. ఎంత ఎదుగుదల సాధించాడో మీరు ఆలోచన. అంటే ప్రతిరోజు కూడా అప్డేట్ చేసుకున్నాడు. తన ఆత్మీయ స్థితిని ఏం చేస్తున్నాడు? ట్రాక్ చేసుకుంటున్నాడు. ఆత్మ సంబంధంగా అనారోగ్యం ఉంటే ఖచ్చితంగా మనలో ఎదుగుదల అనేది ఉంటుందా అంటే ఆత్మ సంబంధంగా నీలో అనారోగ్యం ఉంటే ఎదుగుదాం. శరీర సంబంధంగా నీలో అనారోగ్యం ఉంటే శరీరం ఏమన్నా ఎదుగుతుందా? లేదు, శరీరం ఎదగదు. ఆ అనారోగ్యం ఏంటో నువ్వు తీసేసుకుంటేనే తప్ప ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగలేవు ప్రియమైనటువంటి వాళ్ళ. ఆత్మ సంబంధంగా ఎదగలేవు. పత్రికలు రాస్తున్న ప్రతిసారి మీరు గమనించండి, ప్రతి పత్రిక వెనకాల ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారమే పత్రిక. ఆ సమస్యలు ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే మనందరి జీవితాల్లో వస్తున్నటువంటి సమస్యలే. ఏ రోజన్నా నువ్వు ఆలోచన చేసేవాళ్ళగా? బైబిల్ చదివామండి అని అంటావు. చదివావా? అవును. ఒక డాక్టర్ దగ్గర కూడా మనం సమస్యతో మనం అక్కడికి వెళ్తాం. ఇప్పుడు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒకవైపు అంతా నీకున్న సమస్యను రాస్తాడు ఆయన. తెలుసా మీకు? కేరాఫ్ అని రాస్తాడు. నొప్పి ఎప్పటి నుంచి అంటాడు, దాన్ని రాస్తాడు.
ఎప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు వస్తుందా, డైలీ ఉంటుందా, ఇవన్నీ ఒక వైపున రాసి ప్రిస్క్రిప్షన్ మీరు ఎప్పుడన్నా గమనించండి. మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు ఆయన, దాని గురించి మీ సమస్యనంతా ఒకవైపు రాస్తూ ఉంటాడు, మరొక వైపు ఏం రాస్తాడో తెలుసా, ఆ సమస్యను పారదోలేటటువంటి మందులు రాస్తాడు అక్కడ. నీ సమస్య ఏదో నీకు గుర్తించే విధంగా నిన్ను అడుగుతాడు, ఆ సమస్యకు దాన్ని సాల్వ్ చేసేటటువంటి మందులు దాని పక్కనే రాస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ముందు సమస్యను గుర్తిస్తాడు, ఆ తర్వాత మందులు రాస్తాడు. అందుకనే బైబిల్లో రాయబడినటువంటి పత్రిక విషయాల్లో ప్రతి పత్రిక వెనకాల ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకు పరిష్కారం రాస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ సమస్య ఈ సమస్య ఒకటే అయినప్పుడు మనం ఖచ్చితంగా వాటిని మనం ఫాలో అవ్వాల్సిందే, వాటిని విని నేర్చుకొని అలాగూ మన సమస్యను మనం దూరం చేసుకోవాల్సిందే ప్రియమైనటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు మీరు చూడండి, మనకు వచ్చిన కడుపు నొప్పి, ఇంకోటికి వచ్చిన కడుపు నొప్పి, అంతకుముందు వాడి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఆ తర్వాత ముందు వాడిన తర్వాత ఎలాగ ఉన్నాయి కూడా లెక్కలేసి అదే ముందు మళ్ళీ ఈడు కూడా ఇస్తామా, నాకు కూడా అలాగనే ఉండింది అని చెప్పి, ఇదిగో ఈ మందు అయితే ఆ డాక్టర్ గారు రాశారు, నీకు వచ్చిన సమస్యకు ఇదే మందు నువ్వు వాడి చూడు, ఎందుకంటే ఇద్దరు సిమ్టమ్స్ ఒకేలాగా ఉన్నాయి, ఇద్దరు వయసు కూడా ఒకేలాగా ఉంది, కాబట్టి ఆ ముందే అంటే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ముందు ట్రాన్స్ఫర్ చేసుకుంటామా, ఖచ్చితంగా చేసుకుంటాం. అలాగే సమస్యల ఆ నిలయాలు ఎలాగుంటాయంటే ప్రతి పత్రికలో ఒక సమస్య ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఈరోజు ఆ సమస్యను మనం గుర్తుపెట్టుకొని ఏ సమస్యతో ఈ పత్రిక రాశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నామంటే ఎప్పుడూ ఆలోచన చేయలేదు. అలాగా బైబిల్ చదువుతా అంటే చదివేస్తాం, 5 అధ్యాయాలు కాదు 10 అధ్యాయాలు కూడా ఒక రోజులో నేను చదివేస్తాను, ఏంటి లాభం. పత్రికలో ఉన్నటువంటి సమస్య మనలో ఉంటే ప్రేమటువంటి వాళ్ళరా అందులో ఉన్నటువంటి జవాబే మనకు కనిపిస్తుంది. మీరు అప్పుడప్పుడు చూడండి, ఏదైనా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే పిల్లలు లేనటువంటి వారికి సంబంధించిన ట్రీట్మెంట్ విషయానికి కావచ్చు, అక్కడ ఫోటోలు కనిపిస్తాయి మనకి డాక్టర్. ఇదిగో ట్రీట్మెంట్కు ముందు నేను కన్ను ఆపరేషన్ చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫోటో బాగా కనిపించింది. అంటే ఆపరేషన్కు ముందు ఇలా వేసుకోమన్నారు, ఆపరేషన్ తర్వాత ఈ లేవు. అంటే ఆపరేషన్కు ముందు ఇలాగ ఉంటుంది, ఆపరేషన్ తర్వాత ఇలాగ. మా దగ్గర చేర్చుకుంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో ఈ పిల్లలు లేనటువంటి జంటను ఫోటో తీస్తారు, మా దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లవాడితో ఉన్న ఫోటో తీసి పెడతారు. అంటే బిఫోరు ఆఫ్టరు. ఇదిగో మాకున్నటువంటి కురుపు కాలు తీయాల్సిన పరిస్థితి ఉండింది, అలాంటి పరిస్థితిని ఫోటో తీసి పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి దాన్ని ఎలా నయమైందో కూడా చూపించుకుంటూ మళ్ళీ ఇంకో ఫోటో. అంటే బిఫోరు తర్వాత ఆఫ్టర్ అనేటటువంటి ఫోటోలు ఆ సమస్యకు ముందు ఎలా ఉన్నాము, సమస్య తర్వాత అంటే పరిష్కారం తర్వాత మన పరిస్థితి ఏందని నిజంగా అప్పుడప్పుడు వాళ్ళు చూసుకునేటటువంటి ఇవన్నీ కూడా పత్రికలన్నీ కూడా సమస్యలను పరిష్కారాలను నిజంగా వాళ్ళు రాస్తూ మన ముందు ఉంచుతున్నారు ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఎదుగుదల మనకి ఎందుకు అవసరము, ఏ విషయాల్లో మనం ఎదగాలి అంటే నేడు లోక సంబంధమైనటువంటి వాటితో వీటిని మనం సరిపోల్చలేము. ఒకవేళ దేవుని దగ్గరికి లోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో వస్తే మనకు ప్రయోజనం పెద్దగా ఉండదు ప్రియమైనటువంటి. శరీర సంబంధమైనటువంటి ఎదుగుదలను అపేక్షించేటటువంటి వాడు ఏం చేస్తాడని అంటే, ఆ మధ్య ఒక సహోదరుడు నాకు కనిపించాడు, ఏంటి ఇక్కడ ఉండవు అని అంటే, అన్న ఏం లేదు ఇది జిమ్ము అన్నాడు. అంటే జిమ్లో నుంచి వెళ్తాను, నాకు తెలియదు అది జిమ్ అన్న సంగతి. ఇది జిమ్ము, ఇక్కడికి డైలీ వస్తాను నేను. అంటే డైలీ జిమ్కి వచ్చిన వాడు ఎలాగుంటాడని అంటే, డైలీ జిమ్కి వచ్చేవాడు తన శరీర సౌష్ఠవ్యాన్ని బట్టి కండలు తిరిగినటువంటి శరీరాన్ని నిజంగా ఆ జిమ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫోటోలు ఎలాంటి వాళ్ళ ఫోటోలు ఉంటాయంటే, ఓ బ్రహ్మానందం, ఓ రేలంగి, లేకపోతే రమణారెడ్డి ఫోటోలు ఉంటాయి. వాళ్ళ శరీరం చాలా సన్నగా బక్కగా ఉంటుంది. అలాంటి వాళ్ళ ఫోటోలు పెడితే జిమ్కి ఎవడన్నా వస్తాడా? రాడు. ఎవరెవరి ఫోటోలు ఉంటాయి అక్కడ? ఇదిగో ఇక్కడికి వచ్చి ఇలా సాధన చేస్తే ఇదిగో ఇలాంటి బాడీ నీకు కూడా వస్తుంది అన్న పదాన్ని అక్కడ పెట్టడానికే మంచి కండలు తిరిగినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు అక్కడ తగిలించి పెడతారు. కొన్నిసార్లు అంత శరీర సౌష్ఠవ్యం మనకు రాకపోయినా కూడా ఆ ముఖం వరకు తీసేసి ఆ ముఖంలో మన ముఖం పెట్టి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఇలా కండలు ఉన్నాయి అని నేను చెప్పుకోవడానికి అన్నమాట, ఫోటోగ్రఫీలో. సో ఒక అతను మీరు 3 నెలలు జిమ్కి వస్తే మీరు ఇలా తయారైపోతారని అంటే, ఓకే వస్తాను అన్నాడు, ఫీజు కట్టాడు, జిమ్కు సంబంధించినటువంటి డ్రెస్సులు వేసుకున్నాడు, మంచి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు,
మంచి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు, ఆ డ్రెస్ వేసుకొని వచ్చినాడు, ఆడికొచ్చి తనకి కేటాయించబడిన టైంలో అన్ని ఫోటోలన్నీ చూసుకుంటా మళ్ళా వచ్చి అక్కడ కూర్చున్నాడు, డ్రింక్ తెచ్చుకున్న వాటర్ బాటిల్ నీళ్లు తాగేసాడు, వెళ్ళిపోతున్నాడు. 3 నెలలు అయింది. ఏంటంటే మీరు చెప్పినట్టుగా 3 నెలలు నేను వచ్చాను, మరి నా శరీర సౌష్ఠవం పెరగలేదు. ఏంటంటే వచ్చి చూసి వెళ్ళిపోయేవాడికి ఇవి వర్తించవు అని. మరి వచ్చి ఏం చేయాలి? ఇక్కడ సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మనం వస్తున్నాం పోతున్నాం, కానీ ప్రాక్టీస్ ఎక్కడ? ఏ విషయాల్లో ఎలా ఉండాలనేటటువంటి వాటి విషయంలో కోచ్ అక్కడ తర్ఫీదు ఇస్తున్నప్పుడు ఆ తర్ఫీదు ప్రకారమే మనం అక్కడ చేస్తేనే అలాంటి శరీర సౌష్ఠమ్యం అనేటటువంటి ఎలా అంచెలంచెలుగా పెరుగుతుందో అన్న సంగతి మనకు అర్థమైందో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఎదుగుదల విషయంలో నేనేంటండి అందరికంటే ముందుగానే వెళ్తాను, అందరికంటే ముందుగా వచ్చేస్తావు, ఆ తర్వాత కూర్చుంటాను, చెప్పిందంతా వింటాను, వినిన తర్వాత ఇవ్వాల్సింది ఇస్తాను, ప్రార్థన చెప్పినప్పుడు ఆమెను అంటాను, పాటలతో ఏకీభవిస్తాను, అన్నీ చేసేసావు. కానీ చేయాల్సింది విన్నటువంటి వాక్యాన్ని విన్నాను కూడా అని అంటావు. మరి విన్నావు బాగుంది, రాసుకున్నావు ఇంకా బాగుంది, దాన్ని ఆచరణలో పెట్టావా? లేదు. ఈ రోజున ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైంది ఏంటి అన్న సంగతిని నువ్వు గుర్తుంచుకొని దానిని అనుసరించి దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఆ ప్రాక్టీస్ అనేటటువంటిది మొదలవుతుంది. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానంటే నీ ఆత్మీయ స్థితి ఎంత దూరం ఎదగాల అంత దూరం. అందుకని పౌలు గారి యొక్క ఆత్మీయ ఎదుగుదల ఎంత దూరం తీసుకెళ్ళి చెప్తున్నాడంటే నా పరుగును నేను కడముట్టించి తిని అంటాడు. చూసారా, నా పరుగును నేను కడముట్టించి తిని అంటున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని. ఈ మాట మనం చెప్పాలి అని అంటే దయచేసి మన శిలాపలకాల మీద అలాంటి పేర్లు రాయొద్దని మన కుటుంబస్తులకు చెప్దాం ముందుగానే. ఎందుకు అలాంటిదే రాయడానికి వాళ్ళు ఇష్టపడతారు. మంచి పోరాటం పోరాడాడు అన్న పదం రాస్తే సూట్ అయిపోద్దాం మన బాడీ? సూట్ కాకపోవచ్చు ప్రేమటువంటి వాళ్ళు. అలా చేసి అలాంటి వాక్యం రాయండి అని ముందుగానే చెప్పి ఆ తర్వాత మనం రాయించుకుంటే పర్లేదు. కానీ అలా ఏమీ చేయకుండా మంచి పోరాటం పోరాడాడని అంటే బతికినన్ని రోజులు దేవుని కొరకు బ్రతకక, దేవుని కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వక, దేవుడు ఆశించినటువంటి కార్యక్రమాలు పట్టించుకోకుండా అంతా మన ఇష్టప్రకారం బ్రతికేసి నా పరుగు కడముట్టించిదని అన్న పదం రాసుకుంటే సూట్ అయిపోద్దా? కాదు ప్రియమైనటువంటి పౌలు గారి యొక్క పరిస్థితి అదే. ప్రారంభంలో మేలు చేయాలన్న కోరిక ఉంది అంటున్నాడు, కానీ చేయలేకపోయాడు. కానీ తర్వాత కాలాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఎంత అంచెలంచెలుగా తన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకున్నాడో. చివరికి వచ్చేసినప్పుడు నా పోరాటం ముగిసిపోతుంది అన్నాడు. నా కొరకు ఒక జీవ కిరీటమే ఎదురు చూస్తుంది అన్నాడు. ఆత్మీయ ఎదుగుదలలో ఎంత అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడో ఆలోచన చేయండి. ఈ పదం నిజంగా ఈ యొక్క ఈ వాక్యము పౌలు గారి యొక్క ఆయన సమాధి మీద ఉన్నప్పుడు ఎవడైనా ఇది సరైనదే అని అంటాడే తప్ప ఏం పోరాటం పోరాడలేండి అని అంటాడా? అందుకని అలాంటి యొక్క ఆలోచన మనకు రాకుండా ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మ పౌలు చేసిన ప్రయాణాలు అన్న పటమే బైబిల్ గ్రంథంలో మనకి ఇచ్చేసాడు చివరి పేజీ. పౌలు ప్రయాణం చేసిన ప్రాంతములు అని. చూసారా, అది అలాగే మన ఆత్మీయ స్థితిని ప్రతి దినము మనం ఏం చేయాలంటే మెరుగుపరుచుకోవాలి. ఎదుగుదలకు అవసరమైనటువంటి అన్నిటిని మనం ఆస్వాదించాలి, అనుసరించాలి. అలా చేసుకుంటూ వెళ్తేనే మన ఆత్మీయ స్థితి మెరుగుపడడం మాత్రమే కాదు, రానున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకం మన కొరకే దేవుడు ఎదురు చూస్తూ దాని కొరకే మనం కూడా ఈ లోకంలో పోరాడి దాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన మనలో లేకపోతే ఏముందరూ అందరూ పోయేటట్టుగానే నేను పోతానని అనుకుంటే ఇక దీని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆత్మ సంబంధంగా మనం ఎంతో ఎదిగినటువంటి వారంగా మనం కనిపించాలంటే మనకి చెప్పే ప్రతి వాక్యాన్ని మనం విని విశ్వసించి అనుసరించేటటువంటి లెక్కలో మనం ఉండగలిగితేనే మన ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది మనకు ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడాలని కోరుకుంటూ నన్ను కూడా హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుని దయగలిగిన మా కన్న తండ్రి, మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ ఎదుగుదల, ఆత్మ ఎదుగుదలకు అవసరమైనటువంటి సంగతులు ఏవో మేము మాట్లాడుకున్నాం. పౌలు గారి జీవన విధానాన్ని మేము ఆదర్శంగా మాదిరికరంగా మేము తీసుకున్నాం. మా జీవితాలు కూడా అలా కట్టబడ్డానికి, మా ఆత్మలు కూడా అలా ఎదగడానికి అవసరమైనటువంటి అనుకూల పరిస్థితులను మీరు మాకు అనుగ్రహిస్తున్న కొలది
నానా మాకు బాధ్యత పెరుగుతుందని, బాధ్యత ఉందని మేము గ్రహించి ఆ మాదిరిగా మా యొక్క ఆత్మను ఎదుగుదల విషయంలో ఏమాత్రం మేము లోటు చేయకుండా రాబోయే ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని మేము సంపాదించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, నన్ను చేరి వచ్చిన నీ బిడ్డలందరూ కూడా వాక్యాన్ని తమ యొక్క హృదయాల్లో ఉంచుకొని పరిశీలన చేసి అలాగూ ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.